హాయ్ మాస్టర్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు జేపీఎస్ విజ్డమ్. మనకి ఇప్పుడు మిథున రాశిలో పౌర్ణమి రోజులు అనేది మొదలయ్యాయి. మనం ముందు వీడియోస్లో కూడా చెప్పుకున్నాం పౌర్ణమి రోజుల యొక్క విశిష్టత, అలాగే పౌర్ణమి ధ్యానం ఎందుకు చేసుకోవాలి, పౌర్ణమి ధ్యానాలను కూడా మనం అప్లోడ్ చేసుకొని ఉన్నాము. అలాగే ముందు మనం మేష పౌర్ణమి, వృషభ పౌర్ణమి గురించి కూడా చెప్పుకొని ఉన్నాం. మనకి మొదటగా వచ్చే 3 పౌర్ణములు అనేది చాలా అతిశక్తివంతమైనవి అని కూడా చెప్పుకున్నాం. అందులో ఇప్పుడు మనకి మిథున పౌర్ణమి అనేది మొదలైంది. అయితే పౌర్ణమి మొత్తంలో మన మధ్యలో వచ్చే 7 రోజులను చాలా ముఖ్యమైనవిగా చెప్పుకుంటున్నాం. అంటే పౌర్ణమి రోజు, పౌర్ణమి ముందు 3 రోజులు, తర్వాత 3 రోజులు. ఈ 7 రోజులు అనేది మన ధ్యాన సాధకులకు ఆధ్యాత్మిక ప్రయాణాన్ని మొదలుపెట్టిన వాళ్ళకి ఈ రోజుల్ని మనం అద్భుతంగా ఉపయోగించుకోగలిగితే మన గ్రోత్ అనేది ఇంకా ఫాస్ట్గా ఉంటుంది. అందుకే ఈ పౌర్ణమి రోజుల్లో మనం ధ్యానాలు ఎక్కువగా చేసుకోవడం ద్వారా వీలైనంత తక్కువగా మాట్లాడటం, అలాగే అద్భుతమైన ఆహారం అంటే శుద్ధ సాత్విక ఆహారాన్ని భుజించడం, బలవర్ధకమైన ఆహారాన్ని భుజించడం, రాత్రిళ్ళు హెవీ ఫుడ్ తీసుకోకుండా వీలైనంత వరకు సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఆహారాన్ని తీసుకోవటం, అది కూడా గార్లిక్, మష్రూమ్ లేని తాజా ఆహారాన్ని మన ఇంట్లోనే వీలైతే మన సొంత చేతులతో మనం వండుకు తినే ఆహారం అయితే ఇంకా చాలా అద్భుతంగా మనకి హెల్ప్ అవుతుంది. ఎందుకంటే ఈ ఎనర్జీస్ని మనం ఎంత ఎక్కువగా రిసీవ్ చేసుకుంటే మన స్వీయ కళ్యాణమే కాదు మాస్టర్స్, ఈ లోక కళ్యాణం, విశ్వ కళ్యాణానికి కూడా మనం మన వంతు సహాయ సహకారాలను అందించినట్లుగా అవుతుంది. అయితే ఈ సమయంలో ఎక్కువగా థింక్ చేయటం, ఎక్కువగా మాట్లాడటం, ఏదైనా అవసరమైతే తప్ప మాటలు తక్కువగా ఉపయోగించడం లేదా మౌనంగా ఉండటం, మన ఆలోచనల ద్వారా, మన మాటల ద్వారా మన లోపలికి వస్తున్న ఎనర్జీస్ని కలుషితం కాకుండా ప్యూరిటీగా ఉంచుకునేందుకు ఈ ఆహారం, ఈ మాట, ఆలోచన అంటే దీన్ని ఏమంటారంటే యుక్తాహారం, యుక్త భాషణం, యుక్త యోచనం అంటారు. అలాగే మితాహారం, మిత భాషణం, మిత యోచనం, ఇవి అనేది మనకి చాలా హెల్ప్ అవుతాయి. అయితే చెప్పడం ఈజీయే, వీటిని పాటించడం అంటే అది ఒక వార్ లాగే ఉంటుంది మనకు. అయితే తప్పదు, ఎందుకంటే మనం అందరిలా కాదు కదా, మనం సంథింగ్ స్పెషల్. ఈ సాధారణ మానవులు 3rd డైమెన్షన్లోనో లేదా ఇప్పుడిప్పుడే మారుతున్న వాళ్ళు 4th డైమెన్షన్లోనూ ఉన్నారు. కానీ మనం ఆల్రెడీ 5th డైమెన్షన్లో ఉన్నాము, ఇంకా 6th కూడా వెళ్ళిపోబోతున్నాం. అంటే ఇక్కడ మనం భవిష్యత్తులోకి వెళ్ళిపోయాం. ఒక 100-150 సంవత్సరాల భవిష్యత్తులోకి వెళ్ళిపోయాం. అప్పట్లో ఎలా అయితే ఈ మానవాళి ఉండబోతోందో ఆ స్థితిలో మనం ఇప్పుడు ఉన్నాం ప్రస్తుతం. అందుకే మన ఆలోచన విధానం కానీ, మన మాట తీరు కానీ, మన ప్రవర్తన కానీ, మన నడవడిక అన్నీ కూడా హై ఫ్రీక్వెన్సీలో ఉండాలి మాస్టర్స్. అందుకే మనకి ప్రపంచంతో పని లేదు, మన గురించే మనతో మనకి ఎక్కువగా మన అంతర ప్రపంచంతోనే మనం ఎక్కువగా కనెక్టెడ్గా ఉండాలి. అయితే ఇక్కడ ఈరోజు జూన్ 6 అంటే 6వ నెల 6వ తేదీ. ఈరోజు మనకి 6/6 పోర్టల్ అనేది ఓపెన్ అయింది. అంటే వీటిల్ని టైం పోర్టల్స్ అంటారు మాస్టర్స్. మనకి భూమికి 12 పోర్టల్స్ ఉన్నాయి. ఇవి సమయ ద్వారాలు. ప్రతి నెల కూడా ఒక పోర్టల్ ఓపెన్ అవుతుంది, మళ్ళీ దానంతటా అదే క్లోజ్ అవుతుంది. ఎందుకంటే మనకి సూర్య భగవానుడు ప్రతి నెల ఒక్కొక్క రాశిలోకి ప్రవేశిస్తూ ఆ రాశికి సంబంధించిన నక్షత్ర కూటమి నుంచి ఆ యొక్క సమాచారాన్ని, జ్ఞానాన్ని సేకరించి
మనకి పంపిస్తూ ఉంటాడు కదా. ఈ పోర్టల్స్ ద్వారా మనకి అందించబడతా ఉంటుంది. మళ్ళీ సూర్య భగవానుడు నెక్స్ట్ మంత్ ఇంకొక రాశిలోకి ప్రవేశించినప్పుడు ఈ పోర్టల్ ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోతుంది. కొన్ని పోర్టల్స్ అయితే శాశ్వతంగా ఓపెన్ చేస్తారు, కొన్ని మాత్రం ఇలా టైం పోర్టల్స్ ఉంటాయి. ఈ పోర్టల్స్ అన్నీ కూడా సప్తర్షుల యొక్క హ్యాండ్ ఓవర్లో ఉంటాయి. వాళ్ళే ఓపెన్ చేస్తారు, క్లోజ్ చేస్తారు. కొన్ని అయితే శాశ్వతంగా ఓపెన్ చేస్తారు. మనం ఆల్రెడీ పోర్టల్స్ గురించి ముందు వీడియోస్లో కొన్ని సందర్భాల్లో చెప్పుకున్నాము. ఒకప్పుడైతే ఈ పోర్టల్స్ అనేవి ఏమీ లేవు. అందుకే వేరే వేరే గ్రహాల వాళ్ళు కానీ ఈ యొక్క చీకటి శక్తులు కానీ భూమిని ఆక్రమించుకోవడం వచ్చిపోవడం జరుగుతూ ఉండేది. అందుకని ఏం చేశారంటే అన్ని గ్రహాలకు, నక్షత్రాలకు, మన సూర్యుడు లాంటి వాళ్ళకు, చంద్రులకు అన్నిటికీ కూడా మన నవగ్రహాలకు కానీ అన్నిటికీ ఇప్పుడు పోర్టల్స్ ఉన్నాయి మాస్టర్స్. ఆ పోర్టల్స్కి గట్టి కాపలాలు కూడా ఉంటారు. ఎవరు పడితే వాళ్ళు వెళ్ళడానికి రావడానికి కుదరదు అక్కడ. మన భూమికి కూడా హై సెక్యూరిటీ ఉంది ఇప్పుడు. అయితే మనకి అలాగే స్టార్ గేట్స్ కూడా ఉంటాయి. మన భూమికి కూడా 1000 కిలోమీటర్ల మేర మెసొపొటేమియాలో స్టార్ గేట్ ఉంది. అంటే భూమధ్య రేఖ మధ్య ప్రాంతంలో. మనం ఆత్మలుగా భూమి మీదకి జన్మ తీసుకోవాలని వచ్చేటప్పుడు ఈ స్టార్ గేట్ ద్వారానే మనం వస్తాము. అలాగే మనము ఇక్కడి నుంచి వెళ్ళేప్పుడు కూడా ఉన్నత లోకాలకి ఇక్కడి నుంచే వెళ్తాము. ఇలా ప్రతి గ్రహానికి కానీ, స్టార్కి కానీ, సూర్యుడికి కానీ, చంద్రునికి కానీ, నవగ్రహాలకు కానీ అన్నిటికీ కూడా ఈ విశ్వంలో ఉన్న అన్నిటికీ కూడా ఇప్పుడు పోర్టల్స్ అనేది ఉన్నాయి. అందుకే బయట నుంచి చూస్తే మనకేం కనపడదు. మన భూమిని కూడా బయట నుంచి చూస్తే ఎవరైనా సరే అది ఒక బ్లూ డైమండ్ లాగే కనిపిస్తుంది. కానీ దీని మీద ఇంత మనుషులు ఉన్నారు, ఈ జీవం ఉంది, సముద్రాలు ఉన్నాయి, ఇవన్నీ ఏం తెలియదు మాస్టర్స్. పైనుంచి చూస్తే ఇది కేవలం ఒక గ్రహం లాగే కనిపిస్తుంది. అది బ్లూ డైమండ్ లాగా కనిపిస్తుంది. ఈ పోర్టల్స్ని దర్శించాలి, అందులోంచి రావాలంటే కూడా మన ఫ్రీక్వెన్సీ అనేది చాలా హైలో ఉండాలి. అయితే సూక్ష్మదేహానికి ఇవన్నీ అవసరం లేదు. సూక్ష్మదేహం అనేది ఎందులో నుంచైనా వెళ్ళిపోతుంది. అయితే దానికి కూడా పర్మిషన్ ఉండాలి. అక్కడ మాస్టర్స్ పర్మిషన్ ఇస్తేనే మనం సూక్ష్మదేహంతో ఆ గ్రహాలకు కానీ ఆ నక్షత్ర మండలానికి కానీ వెళ్ళగలం. వాళ్ళు కూడా ఇక్కడికి రావాలంటే మన వాళ్ళు పర్మిషన్ ఇస్తేనే రాగలరు. అయితే ఇప్పుడు మనకి ఈ 6x6 పోర్టల్ ఓపెన్ అవుతుంది కదా. దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే ప్రేమ, లవ్ ఎనర్జీస్ అనేది చాలా పుష్కలంగా భూమి మీదకి రావడం జరుగుతుంది. ఇక్కడ మనకి మిథునం అంటేనే జంట, అంటే ఇక్కడ ట్విన్ సోల్స్ అంటాము, లేదా ఈ యొక్క ప్రేమికుల జంట అంటాము. ఈ జంట ఎనర్జీస్ అనేది అంటే వాళ్ళిద్దరి మధ్య ఆ ప్రేమ ఎనర్జీస్ అనేది అద్భుతంగా భూమి మీదకి రావడం జరుగుతుంది. మనకి న్యూమరాలజీలో 6 అంటేనే ఇది ఒక విలాసవంతమైన లేదా అన్ని రకాల అష్టైశ్వర్యాలు అంటారు కదా, అటువంటి వాటికి కనెక్ట్ అయ్యే నెంబర్ ఇది. అందులో ముఖ్యంగా ఈరోజు శుక్రవారం, అలాగే ఏకాదశి, ఇవన్నీ కూడా కలిసి వచ్చాయి కాబట్టి ఒక స్పెషల్ డేగా ఈరోజు మనం ఎక్కువగా ఈ ఎనర్జీస్ని రిసీవ్ చేసుకోవచ్చు. అందుకే ఈ 6x6 అనేది మనకి ఎక్కువగా సంకల్పాలకు కానీ మేనిఫెస్టేషన్కి కానీ ఈ ప్రేమకు సంబంధించి, ధనానికి సంబంధించి, ఆరోగ్యానికి సంబంధించి ఇటువంటి మనం సంకల్పాలను కూడా మన థాట్ పవర్, విల్ పవర్ ద్వారా మేనిఫెస్ట్ చేసుకోవచ్చు. అయితే వీటి గురించి నేను ఎక్కువగా ఎక్స్ప్లెయిన్ చేయను. ఎందుకంటే మనము మన స్థితి భౌతిక స్థితిలో ఉన్నప్పుడు మనకి ఇవన్నీ అవసరం మాస్టర్స్. ఎందుకంటే మన థాట్ పవర్, విల్ పవర్ అనేది అన్నిటికంటే కూడా హై ఫ్రీక్వెన్సీలో ఉంటుంది. కాకపోతే మనము
మనకి భౌతికమైన జ్ఞానమే ఉంది, ఆధ్యాత్మిక జ్ఞానం అనేది అంతగా లేనప్పుడు వీటిల్ని ఎక్కువగా ఈ సమయాల్లో ఎక్కువగా సంకల్పాలు పెట్టుకోవడం, ఇలా అఫర్మేషన్స్, మేనిఫెస్టేషన్స్, భౌతికమైన విషయాల కోసము పెట్టుకుంటూ ఉంటారు. వాటి నుంచి ఫలితాన్ని కూడా పొందుతూ ఉంటారు. అయితే అది మన థాట్ పవర్, విల్ పవర్ మీద ఆధారపడి ఉంటుంది. అంటే ఇది 12 రేకులకు సంబంధించిన రాశి చక్రానికి సంబంధించింది. ఇది భౌతికమైన మానవాళికి ఉపయోగపడుతుంది. అంటే ఇప్పుడు మన గ్యాలక్సీలో 12 లోకాలని చెప్పాము, 12 డైమెన్షన్స్ అని చెప్పాము, 12 సూర్యుళ్ళు అని చెప్పాము, 12 రాసులు ఉన్నాయి మనకి. అలాగే 12 నక్షత్ర కూటములకు సంబంధించిన ఎనర్జీస్ అనేది భూమి మీదకి రావడం జరుగుతూ ఉంది కదా. అయితే మనం ఆధ్యాత్మిక ప్రయాణాన్ని మొదలుపెట్టి ఈ ధ్యానము, ఆత్మజ్ఞానం ద్వారా మన స్థితిని పెంచుకునే కొద్దీ మనము మహారాశి చక్రానికి కనెక్ట్ అవుతాం మాస్టర్స్. ఈ మహారాశి చక్రం అనేది 1000 రేకుల సహస్రదళ పద్మం వంటిది. అంటే ఈ 12 రేకుల పద్మంలో అంటే మన సూర్యమండలము, మన చంద్రుడు, ఈ నవగ్రహాలు, ఈ 12 నక్షత్రం కూటముల యొక్క ఎనర్జీస్ ఇవి మాత్రమే ఉంటాయి. అయితే మన స్థితి పెరిగినప్పుడు ఏమవుతుందంటే దానికి మించి ఈ రాశికి చుట్టూ ఉన్న మహారాశి చక్రం అంటే మన అన్ని గ్యాలక్సీలతో మనం కనెక్ట్ అవుతాం. ఇది కేవలం మన గ్యాలక్సీ, మన పరమేష్టి మండలం ఏదైతే మనం పాలపుంత గ్యాలక్సీ అంటున్నామో ఇది మాత్రమే మినీ రాశి చక్రం. దీని చుట్టూ మళ్ళీ ఎంతో సృష్టి జరిగి ఉంది కదా. ఎన్నో గ్యాలక్సీలు ఏర్పడి ఉన్నాయి, ఎన్నో నక్షత్ర మండలాలు, కొత్త కొత్త ఎనర్జీస్ అన్నిటికీ మనం కనెక్ట్ అవుతాం. అప్పుడు మన స్థితి అనేది ఇంకా అపారంగా ఉంటుంది. కాబట్టి మనం ఇప్పుడు లిమిటెడ్ కాదు, అన్లిమిటెడ్. కానీ ఎప్పుడైతే మనం ఈ సంకల్పాలు, ఈ మేనిఫెస్టేషన్ అండ్ ఇక్కడే మనం పరిధి గీసుకుంటే మనం అందులోనే ఉండిపోతాం. అలా కాకుండా మనము ఏ సంకల్పాలు లేకుండా నిర్వికల్ప సమాధి స్థితికి చేరుకున్నప్పుడు మనం ప్రత్యేకంగా ఏ సంకల్పాలు పెట్టుకోవడమో, ఏ అఫర్మేషన్, మేనిఫెస్టేషన్ మనకు అవసరం లేదు. ఆటోమేటిక్గా మనకి లైఫ్లోకి ఏది రావాలో అది వచ్చేస్తుంది. మనకి ఏది అవసరం లేదో అది బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది. అందుకే మనం కేవలం ధ్యానం కోసం చేస్తున్నప్పుడు ఈ అద్భుతమైన జ్ఞానాన్ని స్వీకరిస్తూ మనతో మనం అంతర ప్రయాణం చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా మన లోపల మన అంతర ప్రపంచం అనేది విస్తారంగా పెరిగిపోతూ ఉంటుంది. మనం భౌతికంగా ఈ దేహంలో ఉన్నా కానీ మన అంతర్ ప్రపంచం అనేది విస్తారంగా పెరుగుతూ అన్ని గ్యాలక్సీలకి, అన్ని విశ్వాలకి కనెక్ట్ అయిపోతూ ఉన్నప్పుడు అక్కడ ఎనర్జీస్ని కూడా మనం రిసీవ్ చేసుకుంటూ ఉన్నప్పుడు మనకు తెలియకుండానే మన స్థితి అనేది అద్భుతంగా పెరిగిపోతూ ఉంటుంది. పైకి చూస్తే మనకి ఏం కనపడదు, ఏంటి అంతా అలాగే ఉంది, అసలు ఏ మార్పు కనపడట్లేదు అని మనకు అనిపిస్తూ ఉంటుంది. కానీ మనం ధ్యానంలో కూర్చున్నప్పుడు మనకు అర్థమవుద్ది మాస్టర్స్. అందుకే ఈ జ్యోతిష్యం కానీ, ఈ న్యూమరాలజీ కానీ, ఈ ఆస్ట్రాలజీ కానీ, ఈ జోడియాక్ ఇదంతా కూడా కేవలం ఎవరైతే పరిధిలో ఉంటారో వాళ్ళకు మాత్రం యూజ్ అవుతుంది. కానీ అపరిమితంగా ఉన్న మనకైతే ఇది మనకు అవసరం లేదు. కానీ ఈ ఎనర్జీస్ని మనం రిసీవ్ చేసుకుంటాం. ఎందుకంటే మనం ప్రతిదాన్ని యూజ్ చేసుకుంటాం, ఏది వేస్ట్ కానివ్వము. ఎక్కడ మనకి స్పెషల్ ఎనర్జీ వస్తుంది, ఇప్పుడు ఈ పోర్టల్ ద్వారా ఎనర్జీ వస్తుందంటే ధ్యానంలో అద్భుతంగా స్వీకరిస్తాము. అది మన గ్రోత్కి ఉపయోగపడుతుంది. అలాగే ఈ భూమండలానికి, ఇంకా ఈ విశ్వానికి అన్నిటికీ కూడా ఉపయోగపడుతుంది. అంటే ఇంకా సింపుల్గా చెప్పుకోవాలంటే
రోజుకి కనీసం 3 గంటలు కానీ ఎవరైతే ధ్యానంలో కూర్చుంటున్నారో రోజు, వాళ్ళకి ఈ జ్యోతిష్యాలు, న్యూమరాలజీ, ఆస్ట్రాలజీ అసలు పనే లేదు మాస్టర్స్. ఎందుకంటే ఇప్పుడు మనకి పోలీస్ వ్యవస్థ ఉంది, అంటే రక్షణ వ్యవస్థ అంటున్నాం. ఇది సాధారణ మానవుల కోసం. ఎందుకంటే ఎక్కడ వీళ్ళు తప్పు చేయకూడదు, ఎటువంటి నేరాలు ఘోరాలు చేయకూడదని వీళ్ళ అదుపాజ్ఞల్లో ఈ మానవులు అనేది కాస్త భయంగా ఉంటారు. కానీ ఒక పొలిటికల్ లీడర్స్ కావచ్చు, అంటే ఒక ప్రైమ్ మినిస్టర్, చీఫ్ మినిస్టర్స్, లేదంటే ఒక గ్రేట్ పొజిషన్లో ఉన్నవాళ్ళు, ఐఏఎస్ లేకపోతే ఇంకా గొప్ప గొప్ప వాళ్ళు ఉంటే వాళ్ళకి రక్షణ వ్యవస్థ అనేది సెక్యూరిటీగా ఉంటుంది. అంటే వాళ్ళ ఆజ్ఞలను శిరసావహించి వాళ్ళకు అనుకూలంగా వీళ్ళు రక్షకులుగా ఉంటారన్నమాట. అంటే ఏ చెప్పినా జీ హుజూర్ చెప్పండి, ఎస్ బాస్ అనే స్థితిలో ఉంటారు. కానీ సాధారణ మానవులకు మాత్రము వీళ్ళు కాస్త భయపెడుతూ అదుపాజ్ఞల్లో పెడతా ఉంటారు. అలాగే మన నవగ్రహాలు కూడా అంతే మాస్టర్స్. మన ఈ రాశి చక్రాలు కానీ ఇవన్నీ కూడా మనం పరిమితంగా ఉన్నప్పుడు వీటి అండర్లో మనం ఉంటాం. కానీ మన స్థితి అపరిమితంగా పెరిగినప్పుడు మన అండర్లో వాళ్ళు ఉంటారు. అప్పుడు వాళ్ళకి మనం ఒక బాస్ లాగో, ఒక నాయకుడిలాగో, వాళ్ళు మనకి హెల్పర్స్గా మారుతారనమాట. ఇది మనం అర్థం చేసుకుంటే మనకు కాస్త క్లారిటీ వస్తుంది. అందుకని నేను ఈ సంకల్పాలు, మేనిఫెస్టేషన్ అవైతే నాకు ఫస్ట్లో పెట్టుకునేదానికి ట్రై చేశాను. కొన్నిసార్లు పెట్టుకున్నా, నాకెందుకో డిస్టర్బెన్స్గా అనిపించేది. ఎక్కువగా ప్రశాంతంగా అలా ధ్యానంలో కూర్చుంటే నాకు అదే బాగా అద్భుతంగా అనిపించేది. అందుకే నేను ఎక్కువగా సంకల్పాలు పెట్టుకోవడం, లేదా అందరినీ మాస్టర్స్ని ఎక్కువగా ఇన్వైట్ చేసేసుకోవడం, అది కొంతకాలం చేసినప్పుడు నాకు ఎందుకో డిస్టర్బెన్స్ అనిపించింది. అందుకే తర్వాత నేను ఎక్కువగా సైలెంట్గానే మెడిటేషన్లో కూర్చోవడం మొదలుపెట్టినప్పుడు ఆ వేరియేషన్ అనేది నాకు అర్థమైంది మాస్టర్స్. అంటే ఇక్కడ ఏంటంటే ధ్యాన అగ్ని దగ్ధ కర్మణి, అంటే మనం ఎప్పుడైతే ధ్యానంలో కూర్చుంటామో, ఈ శ్వాస మీద ధ్యాస పెడతామో, మనం ప్రత్యేకంగా దేని గురించో మనం సంకల్పం అవసరం లేదు. అంటే కొత్తగా వచ్చిన వాళ్ళకి కొంచెం కన్ఫ్యూజన్గా ఉండొచ్చు. అయితే నేనేం చెప్తున్నానంటే, కేవలం ధ్యానంలో కూర్చున్నప్పుడు, అలాగే ఇలాంటి స్పెషల్ ఎనర్జీస్ వస్తున్నప్పుడు ఉపయోగించుకుంటా ఉంటే ఆటోమేటిక్గా ముందు మనకి కాయోపాసన జరుగుతుంది. కాయోపాసన అంటే ఏంటి? ముందు ఈ శరీరం అనేది ఈ 2,72,000 నాడుల శుద్ధీకరణ అనేది జరుగుతుంది. ఎప్పుడైతే శుద్ధీకరణ జరుగుతుందో మనకు ఆల్రెడీ ఉన్న ఆరోగ్య సమస్యలు అంటే ఇక మనం వాడే వర్డ్స్ కూడా పర్ఫెక్ట్గా ఉండాలి. నాకు ఏ అనారోగ్యం లేదు అనే దానికంటే కూడా నేను ఆరోగ్యంగా ఉన్నాను అని చెప్పేదానికి వేరియేషన్ ఉంటుంది ఇక్కడ. అందుకే నాకు అనారోగ్యం ఉంది అనేదానికంటే నాకు ఆరోగ్యం బాగోలేదు అంటే కరెక్ట్. అలా మన ఆరోగ్యం అనేది ఏదైనా డిస్టర్బెన్సెస్గా ఉంటే ముందు అది క్లియర్ అవుతుంది. అయితే దీనికి సమయం ఎంత అంటే, ఇప్పుడు తలనొప్పికి అయితే ఒక ట్యాబ్లెట్ సరిపోద్ది. అదే మనకి అంతకు మించిందైతే ఇంజెక్షన్స్, లేకపోతే అడ్మిట్ అవ్వటమో, లేకపోతే ఇంకేదో ఆపరేషన్స్, ట్రీట్మెంటు, ఇలా మనకి సమయం పడుతుంది. దానికి ట్రీట్మెంట్ శాతం కూడా పెరుగుతుంది. అలాగే మన ఆరోగ్య పరిస్థితులను బట్టి సమయం కూడా పడుతుంది మాస్టర్స్. దీనికి తొందరపడకుండా మనం ఓర్పుగా, సహనంగా, కాన్ఫిడెంట్గా మనం దీన్ని విశ్వసించి కానీ రోజు ధ్యానంలో కూర్చుంటే మనకి ఆల్రెడీ ఉన్నవి కానీ భవిష్యత్తులో రాబోయేవి కానీ అన్నీ కూడా ఒక్కొక్కటిగా క్లియర్ అవుతూ వస్తాయి. దీన్ని మనం కాయోపాసన అంటాం. ఈ సమయంలో ఈ నర్వస్ సిస్టమ్ అంతా క్లియర్ అవుతుంటుంది కాబట్టి అప్పుడు మనకేంటంటే కాస్త పెయిన్స్ రావటము, అనీజీగా ఉండటము, ఫీవర్ వచ్చినట్లుగాను, నిద్ర ఒక్కోసారి విపరీతమైన నిద్ర వస్తుంది, ఒక్కోసారి నిద్ర అసలు పట్టదు, ఒక్కొక్కసారి విపరీతమైన ఆకలి వేస్తుంది, ఒక్కోసారి అసలు ఆకలి ఉండదు. ఇవన్నీ ఉంటాయి. కానీ వీటిని మనం భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే
ధ్యానం అంటేనే ఈ అసలు ఇందులో అంత ప్లస్సే, పాజిటివే తప్ప ఇంక ఏమీ మనం సరికాందంటే ఏమీ ఉండదు. కానీ ఇవన్నీ కూడా టెంపరరీ. ఎందుకు అంటే మన నుంచి రిలీజ్ అయిపోతూ ఉంటాయి ఇవంతా కూడా. అందుకని కాస్త మనకి అన్ఈజీగా ఉంటుంది. ఈ సమయంలో మనము ధ్యానం ఎక్కువ చేయలేకపోవచ్చు, మనం కూర్చోలేకపోవచ్చు. అయినా కూడా మనం వీలైనంత సహనంగా, ఓర్పుగా మనల్ని మనమే మోటివేట్ చేసుకుంటూ, మనల్ని మనమే రీఛార్జ్ చేసుకుంటూ, ఇక్కడ కానీ మనం కాస్త మనతో మనం కాస్త కాంప్రమైజ్ అవుతూ వచ్చాము అంటే రాను రాను మన శరీరం మనకి సహకరిస్తూ వస్తుంది. అప్పుడు మనము ఇంకా కాసేపు ఎక్కువ కూర్చోగలము, ఎక్కువ ఎనర్జీస్ని రిసీవ్ చేసుకోగలము. అట్లా అట్లా ఏమవుతుందంటే ఈ కాయోపాసన అంతా శుద్ధి అయిపోద్ది. అలాగే చిత్తోపాసన, ఈ ఆలోచనలన్నీ కూడా మనకి ఎక్కువ వస్తున్నట్టు అనిపిస్తుంది ధ్యానంలో. కానీ అవి రావడం కాదు, ఆ చెత్తబుట్టంతా ఖాళీ అయిపోతుంది, వెళ్ళిపోతున్నాయి అన్నమాట. అందుకని ఆ వెళ్ళిపోయే వాటిని అలా గమనిస్తూ ఉండాలి. మళ్ళీ తీసుకొచ్చి చెత్తబుట్టలో వేసుకోకుండా, లేదంటే దాన్ని తోకబట్టుకొని మనం వెళ్ళిపోకుండా, అలా మనము ఎప్పుడైతే మనతో మనం ప్రాక్టీస్ చేసుకుంటూ వస్తామో ఈ కాయోపాసన, చిత్తోపాసన అయిపోయిన తర్వాత మనకి విపස්සన మొదలవుద్ది. విపස්සన అంటే ఏంటి? ఈ థర్డ్ ఐకి సంబంధించిన విజన్స్ రావటము, కలర్స్ కనిపించడము, ఎవరెవరో వచ్చినట్లుగా ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటుంది. అట్లా మనకి ఒక స్టెప్ బై స్టెప్ అనేది ఉంటుంది మాస్టర్స్. అయితే ఇది ఎంతకాలం అనేది మనం చెప్పలేం. కొంతమంది ధ్యానంలో కూర్చోగానే విపස්සన జరిగిపోద్ది, కొంతమందికి కాయోపాసన అవసరం లేదని, కొంత చిత్తోపాసన అట్లా. ఎందుకంటే మనం గత జన్మలదంతా కూడా మనకి క్యారీ అవుతూ ఉంటుంది. అందుకని ఒక్కొక్క స్థితిని బట్టి జరుగుతూ ఉంటుంది. అది మనం గమనించుకోవాలి. పక్క వాళ్ళతో మనం ఎప్పుడు కూడా కంపేర్ చేసుకోకూడదు. అందుకే ధ్యానం అనేది అన్నిటికీ వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ మాస్టర్స్. అది ఏదైనా సరే, ఎటువంటి సిచ్యువేషన్ అయినా సరే, అన్నిటికీ వన్ అండ్ ఓన్లీ బెస్ట్ గ్రేట్ సొల్యూషన్ అంటే మనకి శ్వాస మీద ధ్యాస, ధ్యానం. అలాగే ఇప్పుడు ఈ 6/6 పోర్టల్ ఓపెన్ అవటం, ఈ మిథున రాశిలో వచ్చే ఈ పౌర్ణమి యొక్క ఎనర్జీస్, ఇవన్నీ కూడా చాలా అద్భుతమైన ఎనర్జీస్. కాబట్టి వీటిని వీలైనంత మనం రిసీవ్ చేసుకుంటూ ఉంటే ఆటోమేటిక్గా మనలో ఉన్న మైనస్లన్నీ, సరికానివన్నీ బయటికి వెళ్ళిపోతూ ఉంటాయి. అలాగే మనం ఎంత వీలైతే అంత ఎనర్జీని మనం రిసీవ్ చేసుకొని మనం వీటి ద్వారా కూడా ఈ లోక కళ్యాణం కోసం, విశ్వ కళ్యాణం కోసం మన వంతు కర్తవ్య బాధ్యతను నిర్వర్తిస్తూ వెళ్తాము. అయితే ముఖ్యంగా ప్రతి రాశి వారు కూడా మనం జన్మించాము భూమి మీద అంటే ఏదో ఒక రాశిలో మనం జన్మిస్తాం. కానీ అన్ని నెలల్లో, అన్ని రోజుల్లో మనం ఉంటాం. కానీ ఈ ప్రత్యేకమైన రాశిలో జన్మించిన వాళ్ళు, అంటే ఇప్పుడు మనకి ఇది మిథున రాశి కదా, ఈ మిథున రాశిలో జన్మించిన వారికి ఇంకా బెస్ట్ రిజల్ట్ అనేది ఉంటుంది. అంటే వాళ్ళలో ఏదైనా సరికాని ఉన్న ఈ ఆరోగ్య సమస్యలు కావచ్చు, వాళ్ళ యొక్క ఫిజికల్ లైఫ్ గురించో, లేకపోతే ఈ ధ్యానం సరిగా కుదరట్లేదో, ఇవన్నీ కూడా ఏదైనా కన్ఫ్యూజన్ స్టేట్స్ ఇవన్నీ ఉంటే, ఇవన్నీ కూడా ఎక్కువగా ఈ సమయంలో ఈ ఎనర్జీస్ని రిసీవ్ చేసుకోవడం ద్వారా ఎక్కువ మనకి బెనిఫిట్స్ అనేది ఉంటాయి మాస్టర్స్. అయితే అందరికీ ఉంటాయి. ఎందుకంటే మనం ప్రతి నెల కూడా కొత్త కొత్త ఎనర్జీస్ని రిసీవ్ చేసుకుంటూ ఉంటాం కాబట్టి మన గ్రోత్ అనేది ఇంకా అద్భుతంగా పెరుగుతూ ఉంటుంది. అలాగే ఈ పౌర్ణమి డేస్లో చంద్రుని ప్రభావం అనేది మిగతా రోజుల కంటే చాలా తక్కువ ఉంటుంది. అంటే మామూలుగా చంద్రుడి యొక్క ప్రభావం ఎలా ఉంటుందంటే మన మనసు మీద ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ సమయంలో ఎక్కువ సూర్యుడి నుంచి వచ్చే అద్భుతమైన ఎనర్జీస్ భూమి మీదకి వస్తాయి కాబట్టి చంద్రుని ప్రభావం తగ్గుతుంది. చంద్రుడు లూనార్ బాడీస్కి ఎక్కువగా కనెక్ట్ అయి ఉంటాడు. అంటే లూనార్ బాడీస్ అంటే మన ఈ కాళ్ళ భాగం నుంచి, అంటే మనకి ఇక్కడ తుంటి భాగం ఏదైతే ఉంటుందో మూలాధార చక్రం కింద, ఇక్కడ నుంచి మన చివరి కాలి బొటన వేలు దాకా ఇదంతా లూనార్ బాడీస్ అంటారు. 7 బాడీస్.
ఇవి 7 అధోలోకాలకి కనెక్ట్ అయి ఉంటాయి. ఇక్కడ చంద్రుని ప్రభావం మిగతా రోజుల్లో ఎక్కువగా ఉంటుంది, కానీ ఈ సమయంలో తక్కువగా ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే మనం ఉన్నత లోకాలకి ఎక్కువగా కనెక్ట్ అయి ఉంటాం. ముఖ్యంగా ఈ మొదటి 3 పౌర్ణముల్లో ప్రేమ, కాంతి, శక్తి అనేది మనకి అధికంగా భూమి మీదకి రావడం జరుగుతుంది. అంటే ఆల్రెడీ మనం చెప్పుకున్నాం మనం, ఈ 3 నక్షత్ర కూటముల యొక్క అధిపతులు చాలా శక్తివంతమైన వాళ్ళు అని. ఈ 3 రాసుల గురించి మనకి జ్వాలాకుల మహర్షి ఏం చెప్పారంటే, మేషరాశి ద్వారా మొదటి రేఖకు సంబంధించిన ఇచ్ఛ అనే శక్తి, ఈ మిథున రాశి ద్వారా మనకి 2వ రేఖ శక్తి, వృషభ రాశి ద్వారా 4వ రేఖ శక్తి ప్రసారాలు వస్తాయి. అయితే ఇక్కడ మనం ముందు చెప్పుకున్నాం ఆల్రెడీ, మేషరాశి అనేది భవిష్యత్తులో సౌర కుటుంబం ఎలా ఉండబోతోంది అని మనకి సూచిస్తుందని, అలాగే వృషభ రాశి అనేది ప్రస్తుతం మన సౌర కుటుంబం ఎలా ఉంది అనే దాని గురించి, అలాగే మిథున రాశి ఏంటంటే మన గతంలో సౌర కుటుంబం ఎలా ఉండేది అని వివరించేదానికి ఈ 3 పౌర్ణములు అంటే ఈ 3 రాసుల యొక్క చరిత్ర అనేది మనకి అందించబడుతుంది. అయితే మనకి మిథున రాశి యొక్క ఎనర్జీసు సిరియస్ నక్షత్రం నుంచి ప్రసారమయ్యే విశ్వశక్తికి ఒక ప్రవేశ ద్వారంలా పనిచేస్తుంది. అలాగే ఇది గ్రేట్ బియర్ అంటే మనం సప్తర్షి మండలం అంటున్నాం కదా, అందులో ఒక నక్షత్రానికి సంబంధించింది. అందుకే ఈ 3 పౌర్ణములు అనేది తెర వెనక ఉండి సమస్త సృష్టి వలయాన్ని నడిపించేవి ఈ రాసుల యొక్క శక్తులే మాస్టర్స్. ఈ మిథున రాశి ఎనర్జీస్ అనేవి మన ఎథరిక్ బాడీకి కనెక్ట్ అయి ఉంటాయి. అందుకే మనము ఇప్పుడు ఈ భౌతిక వాదంలో ఎవరైతే ప్రాపంచిక స్థితిలో ఉంటారో వాళ్ళు ఎక్కువగా ఈ సమయంలో ఇలా ధ్యానం ద్వారా ఎనర్జీస్ని రిసీవ్ చేసుకున్నప్పుడు వాళ్ళు ఆధ్యాత్మికంగా ఎదిగేదానికి, అంటే ఈ మాంసపిండాన్ని మంత్రపిండంగా మార్చుకునేదానికి ఈ ఎనర్జీస్ అనేది చాలా అద్భుతంగా ఉపయోగపడతాయి. అయితే మనం ముందు వీడియోస్లో మేష పౌర్ణమి గురించి, వృషభ పౌర్ణమి గురించి ఆల్రెడీ చేసుకొని ఉన్నాము. ఈరోజు మనం మిథున పౌర్ణమి గురించి ఇంకొన్ని విషయాలు తెలుసుకుందాం. అంటే ఆ 2 పౌర్ణమిలలో సమయాల్లో మనం ఏదైతే ఎనర్జీస్ రిసీవ్ చేసుకొని ఉన్నామో, అంటే ఒక స్పిరిచువల్ మాస్టర్స్ లాగా, అంటే ఆధ్యాత్మిక సాధకులుగా మనం ఏదైతే ఈ 2 పౌర్ణములలో ఆల్రెడీ ఈ యొక్క ఎనర్జీస్ రిసీవ్ చేసుకుని ఉన్నామో వాటిని ఇప్పుడు మనము డిస్ట్రిబ్యూట్ చేస్తాం. అంటే మన ద్వారా ఈ హైరార్కీస్ ఉన్నారు కదా, పరమగురు మండలి, వీళ్ళు వీటిని వేటికి డిస్ట్రిబ్యూట్ చేయాలి ఆల్రెడీ కలెక్ట్ చేసి పెట్టుకొని ఉన్నారు ఆ ఎనర్జీస్ని. అంటే ఆ సమయాల్లో ఎవరైతే ఎక్కువగా ధ్యానం చేసి ఆ ఎనర్జీస్ని రిసీవ్ చేసుకొని ఉన్నారు కదా, అప్పుడు మనతోటి ఉన్న ఏంజల్స్, మాస్టర్స్ వీటిలన్నిటినీ కూడా కలెక్ట్ చేసి పెట్టుంటారు. ఇప్పుడు వీటిల్ని ఎలా ఉపయోగించాలి అని ఈ పౌర్ణమిలో మన మాస్టర్స్ వీటిని ఉపయోగించడం జరుగుతుంది. అంటే ఎప్పుడు కూడా మన ద్వారా వచ్చే ఎనర్జీస్ని, అది కూడా ప్యూరిటీ ఎనర్జీస్ మాస్టర్స్, ఏవి పడితే అవి కాదు, మనలో నుంచి ఏదైతే ప్యూర్గా ఎనర్జీ వస్తుందో వీటిని ఎప్పటికప్పుడు మనతోటే ఒక సమూహం ఉంటుంది ఏంజల్స్, మాస్టర్స్. అయితే వీళ్ళు కూడా మన స్థితిని బట్టి మనకి ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. మనము ఫస్ట్ స్టేజ్లో ఉన్నామా, సెకండ్ స్టేజ్లో ఉన్నామా, థర్డ్ స్టేజ్లో ఉన్నామా, ఇలా మన స్టేజెస్ పెరిగే కొద్దీ మనకి అక్కడ మాస్టర్స్ని, ఏంజల్స్ని మారుస్తూ ఉంటారన్నమాట. వీళ్ళు ఏం చేస్తారంటే వీటిల్ని కలెక్ట్ చేసి మన మాస్టర్స్కి అందిస్తారు. వీటితో ఏం చేస్తారంటే పిరమిడ్స్ తయారు చేయడం. పిరమిడ్స్ అంటే ఫిజికల్ అంటే స్ట్రక్చర్ కాదు, ఆస్ట్రల్ లెవెల్లో వీటికి కొన్ని నమూనాలను తయారు చేస్తుంటారు మన ఆస్ట్రల్ మాస్టర్స్, వాటికి ఉపయోగిస్తారు. అలాగే ఎక్కడైనా మన భూమండలం అంతా కూడా ఎక్కడైతే సమతుల్యత లోపిస్తుందో అక్కడ ఈ ఎనర్జీస్ని ఉపయోగిస్తారు. అలాగే వేరే వేరే గ్రహాలకు, లోకాలకు కూడా పంపిస్తారు.
అంటే మనమంతా ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, మన విశ్వం అంతా కూడా ఇప్పుడు కలిసికట్టుగా వర్క్ చేస్తున్నాం. అంటే ఒక బ్రహ్మాండంగా మనం తయారై, అంటే బ్రహ్మాండంగా మనం ఒకే స్థితిలోకి వచ్చి ఇప్పుడు వర్క్ చేసుకుంటున్నాం. అందరూ సమానమే, ఇక్కడ ఎవరు ఎక్కువ కాదు తక్కువ కాదు. అందుకే ఒక్కరు అవేకన అయితే వాళ్ళ ద్వారా ఎంతోమంది అవేకన అవుతారని చెప్పుకున్నాం కదా. అట్లా ఈ విశ్వం యొక్క ఎదుగుదలకు వీటిని ఉపయోగిస్తూ ఉంటారు. అలా ఈ మేష పౌర్ణమిలో, వృషభ పౌర్ణమిలో ఏదైతే వాళ్ళ ప్యూరిటీ ఎనర్జీస్ని కలెక్ట్ చేసి పెట్టి ఉన్నారో వాటిని ఇప్పుడు డిస్ట్రిబ్యూట్ చేస్తారు మన విశ్వం అంతా కూడా, ఎక్కడెక్కడ వీటి యొక్క అవసరం ఉంది అని. అంటే ఈ డౌట్ నాకు మెడిటేషన్ వచ్చిన కొత్తలో అనిపించేది మాస్టర్స్. మనము ఇలా మోక్షం పొంది నిర్వాణ చెందేస్తే ఇంకా మనకేం ఉండదేమో, ఆ తర్వాత మనం ఖాళీగా ఉంటామేమో, ఆ తర్వాత మనం చేసేది ఏం లేదేమో, రిలాక్స్ అయిపోతామేమో అని ఉండేది. అప్పుడు నాకు ఒక వీడియో కనెక్ట్ అయింది. మనకి మారం శివప్రసాద్ గారని తెలిసే ఉంటుంది, ఆయన కడతాల్లో ఉంటారు కదా. ఆయన ఇంటర్వ్యూ చూశాను ఒకసారి. చూస్తే ఆయన చెప్తున్నారు అక్కడ, ఆయన కూడా ఇలాగే అనుకున్నారంట, సహస్రార స్థితికి చేరేసిన తర్వాత మనకి ఏం ఉండదు, మనం రిలాక్స్ అయిపోవచ్చని. అప్పుడు పత్రి సారు లోపల గదిలో ఉన్నారంట, ఈయనేమో బయట ఒక హాల్లో ఉండి అలా ఆలోచిస్తున్నారంట ఎందుకో. అప్పుడు పత్రి సార్ గబగబా బయటకు వచ్చి, మారం అంటే సార్ ఎలా చెప్పారో అలా చెప్తున్నాను, సహస్రార స్థితికి చేరుకుంటే రిలాక్స్ అయిపోవచ్చు, కాళ్ళు ఊపుకుంటా కూర్చోవచ్చు అని అనుకుంటున్నావా, ఇప్పుడే మొదలవుద్ది అసలైన ఆట అని చెప్పారంట. అప్పుడు ఆ సార్ కూడా అర్థం కాలేదంట. దాని గురించి ఎంతో ఆలోచించి ధ్యానంలో బుద్ధుడిని ఇన్వైట్ చేసుకొని ఆయన ద్వారా దాని యొక్క రహస్యాన్ని, అంటే సార్ ఎందుకు ఆ వర్డ్ను వాడారు అని అప్పుడు ఆయన తెలుసుకున్నప్పుడు అసలు ఎంతో ఆశ్చర్యం అయిపోయిందంట సార్కి. అట్లా నాకు కూడా ఈ డౌట్ ఉండేది. కానీ మనం ఎదిగే కొద్దీ మనకు వర్క్ అనేది ఇంకా హెవీగా ఉంటుంది మాస్టర్స్. అంటే ఈ భౌతికమైన కష్టాలు, ఈ బాధలు ఇవన్నీ కాదు, కానీ మనం ఆస్ట్రల్గా చేసే వర్క్స్ అనేది మనకి చాలా హెవీగా ఉంటుంది. అవి మనకి భౌతిక స్థితిలో తెలియకపోవచ్చు. అంటే మనం గమనించుకోగలిగితే మనకు అర్థమవుతుంది, లేదంటే కొంతమందికి తెలీదు. కానీ మనం గమనిస్తే అర్థమవుతుంది. ఒక్కోసారి మనం పైకి నిద్ర లేచేటప్పటికి ఎంతో అలిసిపోయి ఉంటాం, ఒక్కోసారి బాడీ పెయిన్స్ వచ్చేసి ఉంటాయి, ఒక్కోసారి ఏదో ఎక్కువ మాట్లాడి గొంతు నొప్పి వచ్చి ఉంటుంది. నేను అది చాలాసార్లు గమనించుకున్నాను. అంటే మనం హాస్టల్గా చేసే వర్క్ మనకు పెరుగుతూ ఉంటుంది. అందుకే పత్రి సార్ లాంటి వాళ్ళ మాస్టర్స్ అందరూ ఎవరు ఖాళీగా ఉండరు. మనం అనుకుంటాం అసలు మనమే ఖాళీగా ఉంటాం. యాక్చువల్గా వాళ్ళు ఎంత పరుగులు పెడతారంటే ప్రతి క్షణాన్ని ఎక్కడ అంతా కూడా దుర్వినియోగం చేసానికి కుదరదు. ప్రతి క్షణం చాలా విలువైనది అన్నట్లుగా పరుగులు పెడతానే ఉంటారు. ఆ లోకానికి ఈ లోకానికి మొత్తం వాళ్ళు ఎనర్జీస్ని పాస్ చేస్తూనే ఉంటారు. హాస్టల్గా ఎంతో వర్క్ చేస్తుంటారు. అప్పుడు వాళ్ళని చూస్తే అది నేను కొన్నిసార్లు గమనించాను కాబట్టి చెప్తున్నాను. ఇప్పుడు మహావతార బాబాజీ కానీ వాళ్ళ శిష్య బృందం కానీ పైన హైరార్కీస్ కానీ ఎవ్వరు కూడా ఖాళీగా ఉండరు మాస్టర్స్. ఎంత పరమశివుడు కానీ మన విష్ణుమూర్తి కానీ జీసస్ కానీ ఎవ్వరు కూడా ఖాళీగా ఉండరు. ఎప్పుడు పరుగులే ఉంటుంది వాళ్ళకి. కొత్తగా మళ్ళీ ఏం క్రియేట్ చేద్దాము, ఇప్పుడు ఏదైనా ఒక వస్తువుతో మళ్ళీ దీన్ని ఎలా ఉపయోగిద్దాము, ఇట్లాగే ఎప్పుడు కూడా బిజీగా ఉంటారు. నాకు తెలిసి మానవ దేహాలు తీసుకున్న వాళ్ళే ఖాళీగా ఉంటారేమో అనిపిస్తుంది. కాకపోతే మనమే దాన్ని గోరంత కొండంత చేసుకొని మనం ఇబ్బంది పడుతుంటాం కానీ, జీవితాన్ని అంటే భూతద్దంలో పెట్టి చూసి భయపడుతుంటాం కానీ, యాక్చువల్గా ఫిజికల్ బాడీలో ఉన్న వాళ్ళకంటే హాస్టల్ బాడీస్లో ఉన్న వాళ్ళకే వర్క్ ఎక్కువ. మనం కూడా హాస్టల్గా ఎంతో వర్క్ చేస్తుంటాం ఎదిగే కొద్దీ. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మనం తెలుసుకోవాలి. మనము ఆధ్యాత్మికంగా ఎదిగేటప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఎంతో ఉంటుంది మాస్టర్స్. అసలు ఒక్క మెట్టు ఎక్కాము అంటే దానిపైన మళ్ళీ మెట్టు కనిపిస్తూనే ఉంటుంది. ఒకరోజు నేను ఇది ఎక్స్పీరియన్స్ చేశాను. యాక్చువల్గా నేను ఒక మెట్టు ఎక్కాను. ఎక్కితే నాకు కింద మెట్టు మాయమైపోయింది, పైన మెట్టు ప్రత్యక్షమైంది. సరే మళ్ళీ ఆ మెట్టు ఎక్కాను, మళ్ళీ పైన ఒకటి ప్రత్యక్షమైంది, కిందది మాయమైపోయింది. అంటే మనం కిందకి దిగలేం,
ఇంకా పైకే ఎక్కాలి, ఎక్కితే మళ్ళీ ఇంకొకటి వస్తుంది. ఇట్లా అంటే అనంతమైనది ఆత్మ ప్రయాణం అనేది ఆ రోజు నేను లైవ్లో దర్శించినప్పుడు అర్థమైంది మాస్టర్స్. దానికి అంతం అనేది లేదు. ఇంకా పోనీ బ్యాక్ వద్దామంటే కుదరదు, ఎందుకంటే కింద అసలు మనకు మెట్టు కనపడదు, ఎక్కడేస్తే ఎక్కడ పడిపోతామో తెలియదు. అందుకని ఏ కాడికి మనం ముందుకే వెళ్ళాలి. అయితే ఇది కూడా చాలా అద్భుతంగా ఉంటుందిలే మాస్టర్స్. మనం ప్రతిదాన్ని ఆస్వాదిస్తూ వెళ్తుంటే ఇది కూడా చాలా ఆనందంగా, బ్రహ్మానందంగా, పరమానందంగా ఉంటుంది. అయితే ఈ మిథున రాశి ఈ పౌర్ణమిలో మనం ఈ ఎనర్జీ స్ప్రెడ్ చేస్తాం కాబట్టి ఇది మానవాళి యొక్క వేడుకగా మనకి మాస్టర్స్ ఈ పౌర్ణమిని జరుపుకోవడం జరుగుతుంది. అందుకే ఇక్కడ మనం ఒక విషయం తెలుసుకోవాలి. నేను నాలోని మరొక నేనును గుర్తించాను అంటే ఏంటి? నేను అంటే ఇక్కడ ఈ భౌతిక దేహం, నాలోని మరొక నేనంటే మన ఆత్మ. ఈ నేను అంటే ఈ మేను అనే నేను ఎప్పుడైతే క్షీణిస్తూ వస్తుందో అప్పుడు ఆ నేను వృద్ధి చెందుతూ వస్తుంది. అందుకే మనకి చాలామంది మాస్టర్స్ చెప్పారు, మనం జీవించి ఉన్నప్పుడే మరణించాలి, మనం మరణించినప్పుడే జీవిస్తాము. దీన్ని ఓషో కూడా ఏం చెప్పారంటే, మనం ప్రతి క్షణం మరణించాలి, మళ్ళీ ప్రతి క్షణం జన్మించాలి అని చెప్తారు. అందుకే ఈ మిథున రాశికి సంబంధించిన నక్షత్ర కూటమి అనేది ఏదైతే మనకి ఈ కాంతిని ప్రసారం చేస్తుందో, అంటే ఈ ప్రేమ అనే కాంతిని ప్రసారం చేస్తుందో, ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, ఇది ట్విన్స్ అంటే జంట. ఈ జంట ఏంటంటే సంబంధ బాంధవ్యాల గురించి తెలియజేస్తుంది అన్నమాట. అంటే ముఖ్యంగా ఆత్మకు, వ్యక్తిత్వానికి, పదార్థానికి, జీవానికి, ఈ మానవాళికి, పరమగురు మండలికి మధ్య ఎరుకతో కూడిన సంబంధాలను కూడా ఏర్పరుస్తుంది ఇది. అందుకే మనం ఈ భౌతిక దేహంలో మన వ్యక్తిత్వాన్ని ఎప్పుడైతే వదులుకుంటామో అప్పుడు మనం ఆత్మగా రూపాంతరం చెందుతాము. అందుకే మానవుల్లో ఉన్న దివ్యత్వం గుర్తించబడే సమయం ఇది. అందుకే ఈ పౌర్ణమి నాడు సూర్యుని యొక్క హృదయం వికసించి మానవాళి మొత్తాన్ని హక్కున చేర్చుకుంటుందని కూడా మనకి మాస్టర్స్ చెప్పడం జరిగింది. అయితే ఈ మిథున రాశి పౌర్ణమి రోజుల్లో సాధారణ మానవులు చాలా డిస్టర్బెన్స్ అయితే క్రియేట్ అవుతుంది మాస్టర్స్ వాళ్ళల్లో. ఎందుకంటే వీళ్ళల్లో అస్థిరత అనేది ఎక్కువ అవుతుంది, అంటే డిస్టర్బెన్సెస్ అనేది ఎక్కువ క్రియేట్ అవుతుంది, కన్ఫ్యూజన్ అనేది ఎక్కువ క్రియేట్ అవుతుంది. అంటే రెండు విరుద్ధమైన అంశాల మధ్య ఊగిసలాడుతూ ఉండటం, లేదా ఒక సరి అయిన నిర్ణయానికి రాలేక బాగా డిస్టర్బెన్సెస్ అనేది క్రియేట్ అవుతూ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళకి జ్ఞానం లేనందువల్ల భౌతిక స్థితిలో ఉండడం ద్వారా వీళ్ళల్లో ఎక్కువగా ఈ మెంటల్ స్టెబిలిటీ అనేది ఉండదు. కానీ మనం ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నాం కాబట్టి, మనకి సత్యం అనేది తెలుసు కాబట్టి, మనం ఇలాంటి డిస్టర్బెన్సెస్ వచ్చినప్పుడు వీటిని మనం బ్యాలెన్స్ చేస్తాం. మనం ప్రతిదాన్ని గమనిస్తూ ఓకే ఇది ఎందుకు వచ్చింది అంటే ఒక నిర్ణయానికి కూడా ఎటు వెళ్ళాలి, ఎటు వెళ్ళకూడదు, మనం ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఈ క్లారిటీ అనేది మనకు ఆల్రెడీ వచ్చేస్తుంది. అయితే ఈ మిథున రాశిలో వచ్చే పౌర్ణమి గురించి చాలా సబ్జెక్టే ఉంది. కాకపోతే మనం కొన్ని ఇంపార్టెంట్ విషయాలు అయితే చెప్పుకుంటున్నాము, ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుంది కాబట్టి. అంటే ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, ఈ మేష పౌర్ణమి, వృషభ పౌర్ణమిలో ఏవైతే ఈ ప్రేమ, కాంతి శక్తులను స్వీకరించి ఉన్నారో మన మాస్టర్స్, వీళ్ళు ఏం చేస్తారంటే ఈ మిథున పౌర్ణమిలో, ఈ పౌర్ణమి సమయాల్లో వీటిల్ని కిరణాల రూపంలో అందరికీ పంచుతారంట. అంటే ఈ జీవజాలానికి కానీ, ఈ మానవులకు కానీ, ఇంకా వీటి అవసరం ఎక్కడెక్కడ ఉందో వాటిలందరికి కూడా వీళ్ళు సమానంగా పంచడం జరుగుతుంది. అందుకే దీన్ని మానవాళి యొక్క వేడుక అని పిలుస్తారు. అయితే 1952 నుంచి మన మాస్టర్స్ ఏం చేశారంటే ఈ మిథున పౌర్ణమిని వరల్డ్ ఇన్వొకేషన్ డేగా కూడా మార్చారనమాట. అంటే మనము
ఈ వృషభ రాశిని ఎలా అయితే స్పిరిచువల్ న్యూ ఇయర్గా జరుపుకుంటున్నారో అలాగే ఈ మిథున పౌర్ణమిని వరల్డ్ ఇన్వొకేషన్ డేగా క్రియేట్ చేశారు. అంటే దీన్ని సద్భావన వేడుక అంటారు. అయితే ఇక్కడ మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ 3 పౌర్ణములు కూడా క్రీస్తుకు చాలా అంటే క్రీస్తుకు ఈ యొక్క భూలోకానికి మధ్య ఉన్న సంబంధ బాంధవ్యాలను ఎక్కువగా చేసే పౌర్ణములు మాస్టర్స్. అంటే ఇక్కడ మనకి క్రీస్తు అంటేనే భౌతికమైన మనస్సుకు ఇంకేదో ఆలోచిస్తుంది. ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి, మనం సనత్ కుమారుడు అని చెప్పుకుంటాం. బ్రహ్మ మానస పుత్రులలో సనత్ కుమారుడు ఉన్నాడు. ఈయన్నే మనం కుమారస్వామి అంటాము, సుబ్రహ్మణ్య స్వామి అంటాము. పరమశివుని యొక్క సొంత స్పెర్మ్తో వచ్చిన మాస్టర్ ఈయన. అంటే పూర్తిగా పరమశివుని యొక్క గుణాలను కంప్లీట్గా ఆయన యొక్క ఎనర్జీస్ని పుష్కలంగా కలిగి ఉన్నటువంటి మాస్టర్ ఈయన. ఈయన్నే మనం సప్తర్షుల్లో ఒకరని చెప్తాము, 7 ఆర్కేంజల్స్లో ఒకరని చెప్తాము. ఈయన్నే మనం మాస్టర్ ఆర్గా చెప్పుకుంటాము. మనం పురాణాల్లో కూడా తెలుసుకున్నాం, మన కుమారస్వామిని సేనాధిపతిగా నియమించడం జరిగింది ఈ దేవతా సామ్రాజ్యానికి అని చెప్తారు కదా. అలాగే మనకి సప్తర్షులు ఒక వీడియోలో కూడా మనం చెప్పుకున్నాం, 26,000 సంవత్సరాల నుంచి మనం క్రీస్తు యొక్క చైతన్యంతో ఈ భూమి మీద ఎనర్జీస్ అనేది నిండి ఉన్నాయి అని. అందుకే ఇప్పుడు ఎక్స్ట్రాగా ఏదైతే మనం యుగం ప్రారంభమైందో అంటే 2000 సంవత్సరాలకు పూర్వమే మనం సత్యయుగంలోకి వచ్చేయాలి. కానీ ఇది ఎక్స్ట్రాగా మనం చెప్పుకున్నాం కదా, దీనికి అందుకే మనం క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అని పెట్టాం. యాక్చువల్గా 26,000 సంవత్సరాలకు పూర్వం నుంచి 2,000 సంవత్సరాలకు పూర్వం లోపు మనకి ఇదంతా కూడా కంప్లీట్ అయిపోవాలి. ఇది ఒక ఆపరేషన్గా మన మాస్టర్స్ ప్లాన్ చేశారు. కానీ ఇక్కడ మనం ఆల్రెడీ డామిట్ కాదా అడ్డం తిరిగిందిలో చెప్పుకున్నాం కదా. అందువల్ల ఏమైందంటే మళ్ళీ అదేదో అంటారు కదా, రెడ్ వచ్చా మొదలెట్టు అన్నట్లుగా మళ్ళీ మొదలైంది. ఈ 26,000 సంవత్సరాలు ఏం జరిగిందో మళ్ళీ 2,000 సంవత్సరాల నుంచి మళ్ళీ మొదలుపెట్టారు. అందుకే అక్కడ త్రిమూర్తుల కలయికతో ఎవరైతే దత్తాత్రేయుడు అవతరించారో ఆయన మళ్ళీ ఇక్కడ శ్రీపాద శ్రీవల్లభులుగా అవతరించాల్సి వచ్చింది. ఇక్కడి నుంచి మళ్ళీ స్టోరీ రిపీట్ అయిందనమాట. అందుకనే ఇక్కడి నుంచి మళ్ళీ అక్కడ ఎవరెవరైతే జన్మలు తీసుకున్నారో ఏమేమైతే చేశారో మళ్ళీ ఈ 2,000 సంవత్సరాల నుంచి అన్నీ జరుగుతూ వస్తున్నాయి మాస్టర్స్. మనం గమనిస్తే అర్థమవుతుంది. అయితే 1945లో ఈ మిథున పౌర్ణమి రోజు క్రీస్తు మనకి శంబలాలో ఏం చెప్పారంటే, నేను భూమి మీద అవతరించాల్సిన సమయం అనేది ఆసన్నమైంది అని చెప్పారు. అలాగే పత్రి సార్ కూడా మనకి ఒక వీడియోలో చెప్పారు, 2012 డిసెంబర్ 21న క్రీస్తు రాకడ జరిగింది అని చెప్పారు. అలాగే బైబిల్లో కూడా ఉంటుంది క్రీస్తు 2వ రాక అని. అందుకే ఇక్కడ క్రీస్తు అంటేనే ప్రేమ. అలాగే క్రీస్తుని సూర్యాగ్నికి ఒక సజీవ రూపం అని కూడా చెప్తారు. అలాగే ఈ పౌర్ణమి రోజు మనకి సూర్యుని యొక్క హృదయ కేంద్రం నుంచి ఈ సూర్యాగ్ని అనేది భూమి మీదకి రావడం జరుగుతుంది. అయితే నాకు జీసస్ చాలా అద్భుతంగా కనెక్ట్ అయ్యారు. నాకు ధ్యానానికి రాకముందు జీసస్ గురించి ఏం తెలియదు మాస్టర్స్. జస్ట్ ఆయన ఆ పిక్స్ చూస్తున్నాము, బైబిల్ గురించి కూడా నాకేం తెలియదు. అసలు యాక్చువల్గా అసలు ఏ జ్ఞానం లేదు నాకు. కానీ ధ్యానానికి వచ్చిన తర్వాత వారాహి అమ్మ ఎలా కనెక్ట్ అయిందో జీసస్ కూడా అలాగే కనెక్ట్ అయ్యారు. యాక్చువల్గా మనం ఆల్రెడీ స్పిరిచువల్ సైంటిస్ట్ అని చెప్పుకున్నాం కదా. నా ప్రయోగం ఏంటంటే పత్రి సార్ మీద ప్రయోగం చేయటం. అంటే ప్రయోగం అని కాదు, పత్రి సార్ గురించి నేను రీసెర్చ్ చేయడం మొదలుపెట్టాను ధ్యానానికి వచ్చిన తర్వాత. అలా రీసెర్చ్ చేస్తూ ఉన్నప్పుడు నాకు జీసస్ కనెక్ట్ అవుతా వచ్చారు.
ఏంటి పత్రిసారికి జీసస్కి ఉన్న సంబంధం అని తెలుసుకుంటున్నప్పుడు ఎన్నో విషయాలనేది నాకు అర్థమవుతా వచ్చాయి మాస్టర్స్. పత్రిసారి కూడా ఎన్నోసార్లు జీసస్ గురించి చెప్పటము, అంటే సారు ఈ జన్మలో శ్రీ మధ్వ బ్రాహ్మణులుగా జన్మ తీసుకున్నారు, కానీ ఎందుకు జీసస్ గురించి చెప్తున్నారు? అలాగే పత్రిసారు ముందు జన్మల్లో కూడా సూఫీ మాస్టర్గా జన్మ తీసుకున్నారు, అమెరికాలో జన్మ తీసుకున్నారు, ఇంకా ఎన్నో ఉన్నాయి కదా. అలా జీసస్ గురించి కూడా నేను తెలుసుకుంటున్నప్పుడు నాకు ఎన్నో అద్భుతమైన విషయాలనైతే నేను తెలుసుకున్నాను. అప్పటి నుంచి జీసస్ నాకు ఎక్కువగా కనెక్ట్ అవ్వటము, ఎన్నో విషయాలు నాకు తెలియచేయటము. అందుకే మనం తెర ముందు భారతాన్నే కాదు, తెర వెనక భాగవతాన్ని కూడా చూడాలి అనేది. అయితే ఒక డైలాగ్ ఉంది కదా, చూడు ఒకవైపే చూడు, రెండో వైపు చూడకు, మాడి మసైపోతావని. కానీ ఆధ్యాత్మిక మార్గంలోకి మనం వచ్చినప్పుడు కంపల్సరీ మనం రెండో వైపు కూడా చూడాలి. చూసి అక్కడ అసలు ఏంటి, సత్యం ఏంటి అనేది మనం తెలుసుకోవాలి మాస్టర్స్. లేదంటే మనకి కన్ఫ్యూజన్ అనేది ఉంటుంది, క్వశ్చన్ మార్క్ అనేది ఉంటుంది. ఎప్పుడు కూడా ప్రాపంచిక స్థితిలో మనం ఒకవైపే చూస్తూ వచ్చాం కదా, రెండో వైపు చూసినప్పుడు మనకు సత్యం అర్థమవుద్ది. అసలు మైండ్ బ్లోయింగ్ అంటారు కదా, అసలు ఎప్పుడు మనం కని విని ఎరుగని విషయాలను మనం ఎన్నో తెలుసుకుంటూ ఉన్నప్పుడు అసలు వీటిని డైజెస్ట్ చేసుకోవడం దానికి కూడా ఎంతో సమయం పడుతుందన్నమాట. అయితే మనమంతా స్పిరిచువల్ సైంటిస్టులేండి. మనం ఎంతో రీసెర్చ్ చేసుకుంటూ ఉన్నప్పుడు మనకి ఊహకు అందని విషయాలన్నీ కూడా మన ఆత్మ ద్వారా అందించబడతా ఉంటాయి. అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ మిథున రాశికి అధిపతి బుధుడు కాబట్టి, అలాగే 6వ నెంబర్కు అధిపతి శుక్రుడు కాబట్టి వీళ్ళ ఎనర్జీస్ అనేది మనకి భూమి మీదకు అద్భుతంగా రావడం జరుగుతుంది. అలాగే ముఖ్యంగా ఈరోజు 6/6 పోర్టల్ ఎనర్జీస్, అలాగే ఈ మిథున రాశి పౌర్ణమి యొక్క ఎనర్జీస్, అలాగే ఈ బుధుడు శుక్రుడు అంటే వీళ్ళ యొక్క ఎనర్జీస్ సూర్యుని హృదయ కేంద్రం నుంచి, అంటే ఇప్పుడు మన సూర్యుడు మన కేంద్ర సూర్యుని యొక్క ఆత్మకు దేహం ఇది. అంటే మన గ్యాలక్టిక్ సెంట్రల్ సన్ ఏదైతే ఉందో ఆ సెంట్రల్ సన్ను 12th డైమెన్షన్లో ఉంటుంది. ఆ సెంట్రల్ సన్ ఆత్మ అయితే ఈ యొక్క 12 సూర్యుళ్ళు అని చెప్పుకుంటున్నాం కదా, ఈ సూర్యుళ్ళందరూ కూడా ఆయన ఆత్మకు దేహాలన్నమాట. అలాగే మన సూర్యుడి నుంచి వస్తున్న ఈ యొక్క సూర్యాగ్ని ఏదైతే ఉందో ఈ ఎనర్జీస్ ద్వారా ఏమవుతుందంటే మనం ఖచ్చితమైన నిర్ణయం తీసుకునేదానికి మనకి ఇవి చాలా హెల్ప్ అవుతాయి. అంటే కన్ఫ్యూజన్ ఉండటం, డిస్టర్బెన్సెస్ ఉండటం ఏమీ లేకుండా ఒక క్లియర్ మనం డెసిషన్ తీసుకునేదానికి ఇవి బాగా ఉపయోగపడతాయి. అలాగే ఈ వ్యక్తిత్వానికి ఆత్మకు మధ్య, అంటే ఏదైతే మనం ఇప్పటి వరకు మనం వ్యక్తిత్వంతోనే జీవిస్తూ వచ్చామో దానికి మించిన అపరిమితమైన ఆత్మస్థితికి మనం అద్భుతంగా కనెక్ట్ అవుతాం. అంటే వీటి మధ్య ఏదైతే దూరం ఉందో, వీటి మధ్య ఏదైతే డిస్టర్బెన్సెస్ ఉన్నాయో ఇవన్నీ కూడా క్లియర్ అయిపోతాయి. ముఖ్యంగా మనం ఆధ్యాత్మిక స్థితిలో ఉన్నాం కాబట్టి మనకి ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా హెల్ప్ అవుతాయి మాస్టర్స్. అందుకే ఈ సమయంలో ఎక్కువగా ధ్యానం చేసుకోండి, ఎక్కువ వీలైనంత తక్కువ మాట్లాడండి. మనం తినే ఫుడ్ కూడా కడుపు నిండడానికి కాకుండా వీలైనంత బలవర్ధకమైన ఆహారం, అది కూడా సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు తీసుకుంటే బెటర్. ఈ సమయంలో మనం ఎక్కువగా మన అంతరంగ దివ్యత్వంపై ఎక్కువగా ఆధారపడ్డామంటే మన స్వీయ హస్తాలతో మన స్వప్రయత్నంతోనే మన ముక్తి మోక్షాన్ని మనం సాధించుకోగలం. అయితే ఈ సమయంలో ఏదైతే భగవంతుని నుంచి మనకు ప్రేమ తరంగాలు అందుతున్నాయో వీటిని మనం రిసీవ్ చేసుకోవడం ద్వారా మన హృదయ ద్వారం అనేది ఓపెన్ అవుతుంది. ఎక్కడైతే లాక్ పడి ఉందో మన హృదయంలో ఆ లాక్స్ అన్నీ కూడా, ఆ డోర్స్ అన్నీ కూడా ఓపెన్ అవుతాయి.
అప్పుడు మనం ఈ మానవాళితో కానీ, ఈ పరమగురు మండలితో కానీ, ఆ విశ్వగురు మండలితో కానీ, ఆ భగవంతునితో కానీ మనం కనెక్షన్ అనేది ఏర్పరచుకుంటాం. పరిమితమైన రాశి చక్రం నుంచి అపరిమితమైన మహారాశి చక్రానికి కనెక్ట్ అవుతాం. ఓకే మాస్టర్స్, వీడియో లెంగ్త్ ఎక్కువ అవుతుందని నేను తగ్గించుకుంటూ చెప్పాను. వీలైనంత వరకు అర్థం చేసుకోండి. చివరిగా మీకు మీరే ముఖ్యం. మీ ముక్తి మోక్షం మీకు ముఖ్యం. మీ అంతరంతో కనెక్ట్ అవ్వడం మీకు ముఖ్యం. ఇది గుర్తుపెట్టుకోండి మాస్టర్స్. ఈ వీడియో ఇక్కడికి ఎండ్ చేసుకుందాం.